సమ్మెలో విషాదం. నిన్న ఒంటి పైన పెట్రోల్ పోసుకొని ఒక పక్కన 42 డిగ్రీల ఎండ, మరో పక్కన ఒంటి పైన కిరోసిన్ పోసుకొని మొత్తం అంటు పెట్టుకున్నాడు. దేనికి అంటు పెట్టుకున్నాడు? కుటుంబ కలహాలు లేకపోయినట్టయితే ఉంటే ఇంకేదో పంచాయతీ, గిట్ల పంచాయతీ కోసం కాదు. చచ్చిపోయింది మీ నిర్వాహం, ప్రభుత్వ నిర్వాహం వల్ల పెట్రోల్ మీద పోసుకొని ఆయన చనిపోయాడు. ఆర్టీసీ బస్టాండ్లోనే ఏదైతే ఆ బస్టాండ్లో ఇన్ని రోజుల పాటు బస్సు నడిపి స్టీరింగ్ను పట్టుకొని ఉన్నటువంటి ఆయనే పెట్రోల్ డబ్బా పట్టుకొని మీద పోసుకొని అగ్గికి ఆహుతి అయిపోయాడు. ఇవి ఇంకా కావాలా? దీనికోసం మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నది. ఇప్పటికే దర్దాపుగా బోల్డంత మంది 1200-1300 మంది చచ్చిపోయారు తెలంగాణ కోసం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇటువంటి పరిణామాలు. తెలంగాణ గురించి సోయి ఉంటే మాత్రం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కార్మికుల కోసం, తెలంగాణ లోకం కోసం ఎవరైనా ఆలోచిస్తారు. అది కాదు కదా, మన స్వలాభాల కోసం మాత్రమే ఆలోచనకు పరిమితం అయిపోతా ఉన్నారు. సమ్మెలో విషాదం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నింపట్టించుకున్న శంకర్ గౌడ్. సో ఇది నిన్నటి వరకు ఉన్నటువంటి వార్త, రాత్రి 12 గంటల వరకు ఉన్నటువంటి వార్త. ఇదేంది? ఆత్మహత్య యత్నం. యత్నం వరకే, ఆల్రెడీ ఆత్మహత్య యత్నం చేసి ఆల్రెడీ మృతి కూడా చెందింది, అయిపోయింది. సో పరిస్థితి విషమం, కార్మికుల్లో తీవ్ర ఆందోళన. ఏం లేదు, పరిస్థితి విషయం ఏం లేదు, ఆల్రెడీ చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు కొనసాగిన సమ్మె. పోలీసు భద్రత మధ్య 45% బస్సులు రోడ్లపైకి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు. ఇప్పుడు వీళ్ళు కనీసం కొంచెం కూడా సోయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డ్రైవర్, ఆ లోపల డీజిల్ పనిచేసేటోళ్ళు లేకపోయినట్లయితే మెకానిక్ పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో బస్సులు రోడ్ల మీదకి తీసుకొని వచ్చి నడుపులు అని చెప్పేసి అన్నారు. గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రమే చేయాలి. పాపం వాళ్ళని తీసుకొని వచ్చి ఈ ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు అంతా వాళ్ళ సమ్మెలో కూకుంటే లోపల పనిచేసిన వాళ్ళని తీసుకొని వచ్చి ఆర్టీసీ బస్సులు మొత్తం రోడ్ల మీదకి తీసుకొచ్చి వదిలిపెడితే టక్కర్లు అవుతా ఉన్నాయి, యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక్కరు ఇద్దరు ఆ లోపల ఉన్నప్పుడే యాక్సిడెంట్ అవుతున్నాయి. మొత్తం 100 మంది ప్రయాణికులు ఎక్కించుకున్న తర్వాత ఉంటుందా బస్సు? తోలడాలను తీసుకొచ్చి తోలు అని చెప్పేసి చెప్తా ఉన్నారట. సో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలట. ఇప్పుడు ఏంది అది ఏమంటారు కదా, మనము ఇంకా ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉన్నది. తాత్కాలిక కండక్టర్లు, తాత్కాలికమైనటువంటి డ్రైవర్ల కోసం మేము ఉద్యోగాన్ని నియామకాలు చేపడుతున్నాం, మీరు ఎవరైనా అర్హత ఉన్నట్టు అయితే ఉంటే మీరు అప్లై చేసుకొని నేరుగా మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటామని చెప్పేసి నేను ఒక ప్రకటన. సిగ్గుండాలి కదా కనీసం. వాళ్ళు ఒక పక్కన వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఒక పక్కన ప్రాణాలు పోతున్నాయి. వీళ్ళేమో ఆర్టీసీలో వాళ్ళనేమో పక్కన పెట్టేసి వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా గొంతమే కోరుకలా, నిన్నేమైనా కొత్తగా అడుగుతావు, నువ్వే కదా మేనిఫెస్టోలో పెట్టింది, ఇవ్వాలి కదా. ఇవ్వకుండా వాళ్ళని తాత్సారం చేసుకుంటూ వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. మళ్ళీ తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలు ఏంటిది అంటే, తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలు అంటే వాళ్ళు అక్కడే రోడ్ల మీద సాగాలి. వీళ్ళు మాత్రం మళ్ళీ కొత్తలో ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు టికెట్లు కొట్టేటువంటి పని, బస్సు స్టీరింగ్ పెట్టేటువంటి పని వాళ్ళ కొత్తలోకి అప్పగిస్తామన్నట్టు. అంటే వాళ్ళను 10 రోజులు వాడుకొని వాళ్ళకు కూడా జీతాలు లేకుండా వాళ్ళ పక్క పెట్టి ఇంకోళ్ళని ఏంటిది? ఏమైనా ఇది సర్కారు నడుతా ఉందా లేకపోతే సర్కస్ నడుతా ఉందో తెలుస్తలేదు రాష్ట్రంలో. సమ్మెపై మంత్రివర్గ సమావేశంలో చర్చ. ఏం చేసింది మరి? చర్చ చేసి కార్మిక సంఘం నేతలను చర్చలకు పిలిచిన ప్రభుత్వం నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో సమావేశం. రోజుకో తరహాలో నిరసన కార్యక్రమాలని చెప్పేసి ఆర్టీసీ చేసి ప్రకటించింది. తొందరపాటు వద్దు, ప్రాణం పోతే తిరిగి రాదు. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నంపై సీఎం రేవంత్ సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామని వ్యాఖ్య. చర్చలు సరిగా జరపలేదని అధికారులపై అసహనం వ్యక్తం చేసిందట. నిన్న ఆ మంత్రివర్గ సమావేశంలోనే, క్యాబినెట్ భేటీలోనే పొల్లు వేసుకున్నాడట పొన్నం ప్రభాకర్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నువ్వు ఎందుకున్నావు? ఈ సంబంధించినటువంటి విషయాన్ని నువ్వే కదా పరిష్కరించాల్సింది, పోయి ఇక్కడ వరకు తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టినావు అని చెప్పేసి బాగానే వేసుకున్నాడట. ఉండాలి కదా కనీసం. ఒక మంత్రి ఉన్నావు, ఒక రవాణా శాఖ మంత్రిగా ఉన్నావు, మరి తెల్లారు లేస్తే నేను మహాలక్ష్మి పథకం ద్వారా ఇన్ని వేల కోట్ల లాభాలు వచ్చినాయి, ఇన్ని బస్సులు కొనిచ్చినాం, మహిళలను కోటీశ్వర్లు చేసినాం మేము, బస్సులు పెట్టి కొత్త బస్సులు కొనిచ్చి. ఏడపోయింది మరి ఈ బస్సులు కొనిచ్చి? మొత్తం ప్రైవేట్ పరం చేస్తావా? ఆ మెగా కృష్ణారెడ్డికి ఇట్లా అడ్డగట్టేటువంటి కుట్ర కూడా జరుగుతూ ఉందట కదా అంతా. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం నెలకొన్నది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. బస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ప్రయాణికులు, కార్మికులు వెంటనే మంటలు ఆపి ఆసుపత్రికి తరలించారు. శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి వరకు ఆల్రెడీ విషమంగా ఉంటేనే వరంగల్ నర్సంపేట హాస్పిటల్ తీసుకుపోయారు. ఇమ్మీడియట్ గా అక్కడ కొంచెం సీరియస్ అయ్యేసరికి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కూడా మా వల్ల అయ్యేటట్టుగా లేదని చెప్పేసి అనగానే ఇక్కడ ఉన్నటువంటి డిఆర్డీఓ అపోలో హాస్పిటల్కి తీసుకొని వచ్చి చికిత్స అందించారు. అక్కడికి ఆల్రెడీ వరంగల్ నుంచి తీసుకొస్తా ఉంటేనే మార్గ మధ్యలోనే ఊపిరి వదిలేసిందని చెప్పి చాలా మంది అన్నారు.
కానీ మరి వైద్యులు ధృవీకరించాలి కదా. కాబట్టి 2:30కు వైద్యులు ధృవీకరించారు. మొత్తానికైతే వెంటిలేటర్ పైన చికిత్స అందించారు. ఏదో రకంగా కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. కానీ 70 నుంచి 80% కాలినటువంటి గాయాలతో మనిషి బతికేటువంటి అవకాశమే లేదు. దాదాపుగా 40-45-40% కాలితేనే డౌట్. అట్లాంటిది 70 నుంచి 80% కాలిపోయిందంటే ఇక ఏముంటుంది ఇక. సో తొందరపాటు నిర్ణయం వద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో ఒకసారి చూద్దాం ఆ సంబంధించినటువంటి. ఇంకా ఆయనతో పాటు శంకర్ గౌడ్ పరిస్థితి ఆల్రెడీ చేజాటిపోయింది, ఆయన చనిపోయాడు. ఇక ఆయన తర్వాత ఇన్సిడెంట్ జరిగినాక 2 అవర్స్లోనే నల్గొండ సంబంధించినటువంటి జిల్లాలో ఒకరు, అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మరొకరు, మొత్తం 3. ఒకరు ఆల్రెడీ చనిపోయారు, ఇంకా 2, ఒకరేమో పురుగుల మందు తాగిన, ఇంకొకరు కూడా పెట్రోల్ మీద పోసుకున్నారు. సో ఎంత ఎంత దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి.